చూడు నమస్తే సార్. గౌరవనీయులైన సీఎం గారికి, తెలంగాణ ఫోర్ వీలర్ డ్రైవర్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ సలావుద్దీన్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు సోమేష్. నేను తెలంగాణ ఫోర్ వీలర్ డ్రైవర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని. సార్, మా విన్నపం ఏమనగా, ఈరోజు ఓలా ఊబర్లో నడుపుతున్న వేలాది మంది డ్రైవర్లు నిరాశ్రితులయ్యారు. కారణం ఓలా ఊబర్ అనే 2 కంపెనీలు ఈ డ్రైవర్లను ఫ్రాడ్ చేసినాయి. దీని మీద మీరు ఏ విధమైన యాక్షన్ తీసుకుంటున్నారు? డ్రైవర్లకు ఏ విధమైన న్యాయం చేస్తున్నారు? సార్, డ్రైవర్లు BA, BCom, BS చేసి కూడా డ్రైవర్గా ఏదో వృత్తి నడిపేయాలని చెప్పేసి, బ్రతకాలని చెప్పేసి చేసుకుంటున్నారు. అన్నమో రామచంద్ర అని చెప్పేసుకొని పల్లెటూళ్ళ నుంచి వచ్చి భార్యల మీద పుస్తకాలు అమ్ముకొని, ఉన్న జాగా అమ్ముకొని ఏదో ఒక విధంగా బతకొచ్చు అని చెప్పేసి ఇవాళ ఓలా ఊబర్లో కార్లు కొనుక్కొని పెట్టుకున్నారు. సార్, మిమ్మల్ని మా తరఫున చిన్న రిక్వెస్ట్ సార్, తెలంగాణ బిడ్డలకు ఎవరికైనా అన్యాయం జరిగితే, కాలుకు ముళ్ళు గుచ్చుకున్నా నేను పంటి గోరుతో పీక్తా అన్న మీరు మా తండ్రి లాంటి వారు కాబట్టి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. మా డ్రైవర్ల బాధలు చెప్పనలువి కాని విధంగా ఉన్నాయి సార్. ఫైనాన్స్ వాళ్ళు కొంచెం బండ్లు తీసుకుపోవడం, ఇంట్లో వెళ్ళక, పిల్లల ఫీజులు కట్టలేక అన్నమో రామచంద్ర అని అష్ట కష్టాలు పడుతున్నాం సార్. ఈ రోజుకి 8 రోజులు. ఇవాళ మాకు ఏ విధమైన న్యాయం జరగట్లేదు. మరి మేము ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా ఉండాలి సార్? మాకు ఉద్యోగాలు ఇవ్వకపోయినా పర్వాలేదు, మాకు మేము బ్రతకాలని చెప్పేసి, మా కాలం మేము నిలబడగలుగుతామని చెప్పేసి, చదువుకున్న చదువులు కూడా పక్కా పెట్టేసి, ఉన్న పట్టాలు కూడా మేము ఏం అడగకుండా, మాకు ఎవరు సాయం చేయడం అవసరం లేదని చెప్పేసి, మాకు మేము బతుకమనే ఆలోచనతో మేము ఓలా ఊబర్లో వాళ్ళు చూపెట్టిన ఒక ఏదైతే ఇన్సెంటివ్ ఉన్నాయో దానికి మేము ముగ్ధులమై బతకొచ్చు, మన కాళ్ళ మీద మనం నిలబడవచ్చు అనే ఆలోచనతోటి మేము ముందుకు పోయి కాళ్ళు తీసుకొని అలా నడపడం జరిగింది. ఈరోజు వాళ్ళు చెప్పిన మాట మీద నిలబడకుండా ఎన్నో విధాలుగా మాకు అన్యాయం చేయడం జరిగింది. ఇవాళ వేల కొద్ది డ్రైవర్లు, 80 నుంచి 1,00,000 వెహికల్స్ ఓలా ఊబర్లో నడుస్తున్నాయి. ఇవాళ మరి వాళ్ళు చేస్తున్న ఫ్రాడ్ ఏ విధంగా ఉంది సార్? చెప్పే మాట ఒకటి, చేసేది ఒకటి. సార్, మాకు డివైజులు ఇస్తున్నారు, డివైజులు ఆఫ్ చేస్తున్నారు. ఎందుకంటే ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి డివైజ్ వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా చేసుకుంటున్నారు. మాకు డివైజ్ ఆఫ్ అయిపోయింది సార్, ఈ డివైజ్ ఆఫ్ అయిపోయింది ఏందో చూడండి సార్ అని చెప్పేసి అడిగితే, మాకు వచ్చే జీతాలు మాకు మేము కొట్టిన ట్రిప్పులు కూడా మాకు ఇస్తలేరని చెప్పేసి మేము అడిగితే బౌన్సర్లతో కొట్టేయడం. వాళ్ళకి ఎలాంటి హక్కులు ఉన్నది సార్? మమ్మల్ని ఈ బౌన్సర్లతో కొట్టేయడం ఏంటి సార్? కాబట్టి మీరు మా తండ్రి లాంటి వారు కాబట్టి మమ్మల్ని కాపాడతారని, మమ్మల్ని ఆదరిస్తారని ఈ మెసేజ్ విని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి మేము అనుకుంటున్నాం సార్.